శ్రీ గురుభ్యో నమ. ధనమూలమిదం జగతు అంటే ఈ జగత్తు మొత్తము కూడా డబ్బును ఆశ్రయించుకొని ఉన్నది. ఈ డబ్బు సంపాదించడం అనేది ఒక కష్టమైనటువంటి కార్యం. రెండోది, ఆ డబ్బును నిలబెట్టుకోవడం అనేది కూడా చాలా కష్టమైనది. లేదు, పోగొట్టుకున్న ధనాన్ని పునః పొందాలి అంటే కూడా అది కూడా అత్యంత ప్రయాసతో కూడినటువంటి పని. ఆ విధంగా అయినప్పుడు ఈ డబ్బును ఏ విధంగా సంపాదించాలి, సంపాదించినటువంటి డబ్బు నిలబడాలంటే ఏం చేయాలి, వెళ్ళిపోయిన డబ్బు తిరిగి రావాలంటే ఏం చేయాలి, ఈ మూడిటికి వేదంలో ఉన్న పరిహారం ఏంటి అంటే, యజుర్వేదంలో ఒక మంత్రం వస్తుంది. ఆగ్నేయమష్టాకపాలం నిర్వపేత్ యః కామయేత హిరణ్యం అనుకొని ఆ మంత్రం వస్తుంది. అంటే ఈ మంత్రాన్ని ఎవరైతే జపం చేయిస్తూ వస్తారో యః కామయేత హిరణ్యం అంటే ఎవరైతే డబ్బును బంగారును ఇష్టపడుతూ వస్తారో, లేదంటే నా దగ్గర అధికంగా ఇది నాకు నిల్వ ఉండేటట్లు కావాలి అనుకొని కోరుకుంటారో, వాళ్ళు ఈ మంత్రజపాన్ని ఎక్కువగా చేస్తూ ఉండడము, లేదా ఈ మంత్రజపాన్ని వేద పండితులైన వాళ్ళ ద్వారా చేయిస్తూ రావడం ద్వారా, అంటే ఆ మంత్రాన్ని జపం చేయాలి అంటే ఆ మంత్రాన్ని వేదం చదువుకున్న వాళ్ళు మాత్రమే చేస్తూ రావాలి. ఎందుకంటే వేదంలో స్వరాలు వ్యత్యాసం చేయడం ద్వారా ఆ వచ్చేటువంటి ఫలితాలు విపరీతమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవుతూ వస్తుంది. ఈ మంత్రాన్ని మనం ఎక్కువ జపం చేస్తూ వస్తే మన దగ్గర ఎక్కువగా అధికతరంగా ధనం అనేది వస్తుంది. ఒకవేళ మన దగ్గర డబ్బు బాగా ఉన్నటువంటి వాళ్ళు చోరాదిభి బిభేత అంటే దొంగలు కానీ లేదంటే ఎవరైనా వచ్చి దాన్ని ఎత్తుకొని వెళ్తారు అన్నప్పుడు ఆ భయం చాలామంది దగ్గర ఉంటుంది. నా దగ్గర ఉన్న డబ్బు దొంగలు దొంగలించకూడదు, లేదంటే వేరే వాళ్ళు దొంగలించకుండా ఉండాలి, లేదంటే ఇప్పుడు ఈ కాలంలో మన అకౌంట్లో డబ్బులు ఉంటాయి, ఎవరో వచ్చి సైబర్ మోసగాళ్ళు దాన్ని వచ్చి ఎత్తుకొని వెళుతూ ఉంటారు. ఇటువంటివి జరగకూడదు అంటే వేదంలో ఏం చెప్పినారు, వివాహేష ఇంద్రియేణ వీర్యేణ అనేటువంటి ఒక మంత్రం వస్తుంది. ఈ మంత్రాన్ని మనం జపం చేయిస్తూ రావడం ద్వారా మన దగ్గర ఉన్నటువంటి డబ్బును కానీ బంగారు కానీ విలువైనటువంటి వస్తువులను కానీ దొంగలు ఎత్తుకొని వెళ్లకుండా ఆ మంత్ర దేవత మనల్ని కాపాడుతూ వస్తుందని వేదంలో చెప్తూ వచ్చినారు. యజుర్విధానము అనేటువంటి ఒక గ్రంథంలో అంటే ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో ఆ డబ్బు ఉన్నవాళ్ళు ఇది మోసపోకుండా, అంటే దొంగతనాలు ఇటువంటివి జరగకుండా, లేదంటే సైబర్ మోసాలు ఇటువంటివి ఏవి జరగకుండా ఉండేదానికి ఈ మంత్రజపం చేస్తూ ఉండడం ద్వారా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనము బంగారు ఇవన్నీ కూడా స్థిరంగా ఉంటూ వస్తాయి అనేది మనకు శాస్త్రంలో చెప్పినటువంటి మాట.